వెల్కమ్ టు PCN న్యూస్. స్థానిక షావుకార్పేట నందు ఈ ఛార్జింగ్ సైకిల్ షోరూమ్ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ CH సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మరో అతిథి మాజీ హోంమంత్రి చేగొండి హరిరామ జోగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబ్జీ మాట్లాడుతూ కాలుష్యరహిత వాతావరణం కావాలంటే రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ కార్లు, బైక్లను ప్రతి ఒక్కరూ వాడాలన్నారు. ఇతర దేశాలు ఎక్కువగా వాడుతున్నారని, అదే తరహాలో మన భారతదేశంలోని వాడకం పెరగాలని, మెట్రో నగరాలు కాలుష్య కారుల్లో చిక్కుకుంటున్నాయని, మంచి ఆలోచనతో దుర్గేష్ ఈ సైకిల్ షోరూమ్ను ప్రారంభించడం ఎంతో ఉపయోగమన్నారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ CI మద్దాల శ్రీనివాస్, మహిళా కమిషన్ మాజీ మెంబర్ సిరినిడి రాజ్యలక్ష్మి, వంగ నరసింహరావు, కలగా అచ్యుత శాస్త్రి, అడ్డాల వాసు తదితరులు హాజరయ్యారు. అదిగో జై వారాహి ఎలక్ట్రికల్ వరల్డ్ వారి 2 సైకిళ్ళని ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్ సైకిల్ నాకు వచ్చేది మరి ద పవర్ ఆఫ్ నేచర్. ఇలా చూడండి మేడం, ఏమండి అందరు 250 వాట్స్ అండి, ఇది 35 కిలోమీటర్ 120 kgs ఇది తీసుకుంటుందండి. ఇక్కడ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అయితే గెస్ట్ మా ముఖ్య అతిథి, ఆత్మీయ అతిథి గణేష్ గారు. ఓం హైం హీం శ్రీ వారాయి మాతే నమః. ఓం హైం హీం శ్రీ వారాయి మాతే నమః. పాలకొల్లు పట్టణంలో జయవారాయి ఎలక్ట్రికల్ మరి లైసెన్స్ సెంటర్ ప్రారంభించారు. రాజేశ్వర గారికి, డాక్టర్ రాజేశ్వర గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బాబు గారు అండ్ సరిత మీరు అడిగారు కదండి, మా అబ్బాయికి ఇది నచ్చింది డాక్టర్ గారు. జ్యోతిప్రసాద్ బాబు దుర్గేష్ లోపల ఐడియా ఓకే. ఎలా చూడండి ఓకే. రాజలక్ష్మి గారిని అమ్మవారికి దోహో సమర్పించాల్సిందిగా దండ వేయాలి. అమ్మవారికి పుష్పమాల గురించి చేస్తున్నారు. మళ్ళీ పడుతుంది. ఒక్కసారి ఒక్కసారి స్వర్ణలత గారు, భరణి గారు, మణికర్ణిక్ గారు, మరి అదేవిధంగా మరి దుర్గేష్ గారి మిసెస్ నన్ను రిసీవ్ చేసుకున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ సైకిల్ ద్వారా మరింత ముందుకు వెళ్ళాలని, ఈ పిల్లల్లో దీని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని మీరు రూపొందించాలని దుర్గేష్ గారు నేను కోరుకుంటున్నాను. అందరికీ ఈ విషయం తెలియదు, సెల్ ఫోన్ మాయలో పడి కొట్టుకుపోతున్నారు అందరూ కూడా. అదే విధంగా మరి ఇందాక నేను పాంప్లెట్ లో చూశాను, సైక్లింగ్ చేసేటప్పుడు ఇంట్లో వ్యాయామానికి సైక్లింగ్ చేస్తూ ఉంటాము. మరి ఓ పక్కన ఛార్జింగ్ అయిపోయినా కూడా పెడలింగ్ ద్వారా మనం ఇంట్లో కూడా సైక్లింగ్ చేసుకోవచ్చు. అంటే 1 shot at 2 birds అన్నట్టు దానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని రకాల యూజెస్ ఉన్నటువంటి ఈ సైకిల్ ని ప్రతి ఒక్కరూ వాడాలని, మనం కూడా మన వంతు వరకు మనందరికీ కూడా తెలియచెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి వ్యాపార అభివృద్ధి మరింత ఇంతింతే గొట్టుడింతే అన్నట్టు ముందుకు సాగాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మల్ని అంటదాని వ్యక్తులుగా చూడటం అనేది ఇప్పటి వరకు ఉన్న విషయం. అలాంటిది నాకు వ్యక్తిగతంగా దుర్గేష్ గారితో పరిచయం లేకపోయినా ఎందుకో మన అప్పలరాజు గారు ఫోన్ చేయటం,
మీరు తప్పనిసరిగా ఫోన్ చేస్తున్నారండి. ఆయన ఫోన్ నేను ఎత్తకపోతే దుర్గేష్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేస్తున్నారండి అని అనేసరికి అప్పుడు నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి ఇంత గొప్ప అవకాశాన్ని వాస్తవంగా నాకు దక్కించుకున్నాను. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత సొసైటీకి ఏమి చెయ్యాలి అన్న విషయంలో నిజమైన రియల్ మోటివేషన్ ఏమి చేయలేని బహుశా. పాలకొల్లు మండలం పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 2.93 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రక్షిత మంచినీటి సరఫరా రహదారి నిర్మాణ పనులను మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించవలసిన ప్రతిపక్షం కరెంటు ఛార్జీలు పెంచారనే నిరసన కార్యక్రమం చేయడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కనీసం మినిస్టర్ గారు వస్తున్నారు, మాకు లాభం జరిగింది. భర్త చనిపోయిన 15 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు తిరిగినిప్పించారు. కృతజ్ఞతలు చెప్పాలి, వచ్చి ట్యాక్స్ చెప్పాలి. నేను ఎందుకు 15,000 రావాలి కానీ రాదు. మరి తెలుసు నాకు వేరేది ఉండాలమ్మా. నేను మొన్న అడిగాను, అది కాదు అంటే తలసేనియా ఏదో మాకు డయాలసిస్ అలాంటి వాటికి పెట్టారు. ఇది ఇంతకుముందు 3,000 6,000 రూపాయలు చేశారు. మాకు బాగా ఉంది కానీ ఆ రూల్లో అందులో పోతుంది. జగన్ వచ్చిందా 10 ఎకరాలు మిగలదని చెప్పండి. రాలేదు కాబట్టి వ్యవసాయం చేసుకుంటున్నాడు. గత 10 ఎకరాల్లో ఒక పిల్లలు కూడా అలవాటు పడిపోయారు ఫోటోలకి. ఎకరాది కొనుక్కోసారా మళ్ళీ ఎవరికో మన వాళ్ళకి ఇచ్చేకు మళ్ళీ మన ఓకే కొద్దిగా ఎలా ఉన్నాడు అటు ఇటు అన్నాడు కొద్దిగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం ఈవేళ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్న విషయానికి ఈరోజు పెదమామిడిపల్లి, దిగమర్రు, కొత్తపేట గ్రామాల్లో జరిపినటువంటి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలే ఒక నిదర్శనం. విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే
ఈవేళ ఏదైతే మాకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలు మమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2021, 2022 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ రోజు 3,082 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీ సిఫార్సుతోటి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మనందరి నెడ్డి విడిచినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ 2022, 2023లో మరి 6,072 కోట్ల రూపాయలు, 2023, 2024 9,412 కోట్ల రూపాయలు, మొత్తం మరి 16,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీకి జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేసి ఏదైతే విద్యుత్ పెంపుకు ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎన్నికల ముందు మరి ఇటువంటి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు చేటు తెస్తాయని చెప్పి మరి ఆ 2 సంవత్సరాలు వాటిని అట్లా అట్టిపెట్టి మరి ఈరోజు ప్రజల నెత్తి మీద భారం పెట్టినటువంటి మరి ద్రోహి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ చాలా క్లియర్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్వర్ణయుగం చేయాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం, దానిలో భాగంగా ఈవేళ మన మంత్రి గారు 3 గ్రామాలకే 3 కోట్లు సుమారు నిధులు తెచ్చి ఇక్కడ రోడ్ల అభివృద్ధికి కానీ నీటి విషయాల్లో కానీ శ్రద్ధ తీసుకోవడం ఆయన్ని అభినందిస్తూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు మోడీ యొక్క సహకారం తీసుకుని పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలని బాగు చేయాలి, నిజమైన స్వతంత్రానికి విలువ ఇవ్వాలనే సంకల్పంతోనే ఈవేళ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయాలి, పేదవారిని ఆదుకోవాలనే సంకల్పంతో పనిచేయడం చాలా గొప్ప విషయం. అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్రం యొక్క సహకారం తీసుకుంటూ మొన్ననే 5-6 కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర సహకార విషయంలో పూర్తిగా సహకరించండి మోడీ గారిని కోరడం అనేది చాలా ఆనందం. వచ్చే ఎన్నికల నాటికి దేశంలో ఇండియా కూటమి మరింత బలపడి బీజేపీని గద్దెదించడం ఖాయమని సిపిఎం పోలీస్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఢిల్లీలో మోడీ భజన చేస్తున్నాయంటూ రాఘవులు ఎద్దేవా చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, దీనివల్ల రాష్ట్ర హక్కులు దెబ్బతినడమే కాకుండా ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందని రాఘవులు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను బీజేపీ దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు. అలాగే కేంద్ర పాలిత రాష్ట్రాల బిల్లుకు సంబంధించి కూడా ఒక సవరణను ప్రవేశపెట్టింది. ఈ రెంటి ద్వారా ఒక దేశం ఒక ఎన్నిక అనే దాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం అనేది చాలా ప్రమాదకరమైంది. దేశంలో ప్రజాస్వామ్యానికి ఫెడరలిజానికి ప్రమాదం కలుగుద్ది. ఇది మన దేశం యొక్క ఎన్నికల ప్రక్రియలో ఖర్చులు తగ్గించడానికి, అభివృద్ధికి కుంటుపడకుండా చూడటానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, దీని మూలంగా ఏ ఖర్చులు తగ్గవు, అదనంగా ఏ అభివృద్ధి కాదు. వాస్తవంగా జరిగేది ఏంటంటే ఒక కేంద్రీకృత నియంతృత్వ ప్రభుత్వం దీని మూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక నాయకుడు, ఒక నిరంకుశమైన నాయకుడు ప్రధానమైన పాత్ర నిర్వహించి ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాగే రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయి. వీటన్నిటి మూలంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా నష్టపోతాయి. రాష్ట్రాల యొక్క ప్రత్యేక సమస్యలు, ప్రాంతాల యొక్క ప్రత్యేక సమస్యలు, సామాజిక తరగతుల యొక్క ప్రత్యేక సమస్యలు, వీటన్నిటికీ ఏమీ విలువ లేకుండా అఖిల భారత అంశాల ప్రాతిపదిక మీదనే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలే కాదు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ అఖిల భారత సమస్యల ప్రాతిపదిక మీదనే ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఇది మన దేశం యొక్క వైవిధ్యాన్ని, మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబించేదానికి అవకాశం లేకుండా ఇది ఒక నిరంకుశ ఏకీకృత విధానానికి దారితీస్తుంది. రాష్ట్రాల హక్కుల్ని నాశనం చేస్తుంది. దానిలో ఈ రాజ్యాంగ సవరణలో ప్రతిపాదన పెట్టినట్టు 5 సంవత్సరాలకు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మధ్యలోనే రద్దయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూలిపోతే 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూలిపోతే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ ఎన్నికలు పదే పదే జరగకుండా నిరోధించడానికి మేము తెస్తున్నాం అని చెప్పేసేది కూడా ఇది ఒక పచ్చి అబద్ధం. ఎన్నికలనేమి మినహాయించడం జరగదు. కాకపోతే దీంట్లో ప్రమాదం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగాలా లేదా అని చెప్పేసి నిర్ణయాలు ఇప్పుడు కేంద్రం చేసే అవకాశం ఉంది.
కేంద్రం దానికి నచ్చినప్పుడు ఈ ప్రభుత్వాల్ని తొలగించే అవకాశం, అలాగే ఎన్నికల్ని 5 సంవత్సరాలు పూర్తి కాకముందే వాటిని కుదించడం పొడిగించే అవకాశం ఉన్నది. రాష్ట్రాల హక్కులకు భంగం అని పెద్ద ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అప్పుడప్పుడు జరగడం కాదు, నిరంతరం రాష్ట్రాల యొక్క హక్కుల్ని ఈ కాలరాయబడతాయి. అందుకనే ఈ ఒక దేశం ఒక ఎన్నిక అనే దాన్ని అందరూ వ్యతిరేకించాలి, ప్రజాస్వామిక విలువలని చెప్పేసి నేను కోరుతున్నాను. దురదృష్టం ఏంటంటే ఇక్కడ కారాలు మిరియాలు నూరుకుంటారు వైఎస్ఆర్పీ వారు, తెలుగుదేశం వారు, వీరందరూ ఇప్పుడు అందరూ కలిసి ఈరోజు ఈ దీన్ని సమర్థిస్తున్నారు. మరి వీళ్ళకి ఏమిటి వ్యతిరేకత అంటే బీజేపీ దగ్గరికి వెళ్ళేసరికి, మోడీ గారి దగ్గరికి వెళ్ళేసరికి అందరూ గులాంలే. తెలుగుదేశం, వైఎస్ఆర్పీ, జనసేన అక్కడికి పోయి భజన చేయడం తప్ప రాష్ట్రాలకు ఏమిటి ప్రయోజనం అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా వాళ్ళ ప్రాంతీయ పార్టీలుగా మనగలుగదలుచుకుంటే వాళ్ళ ఉనికే ప్రమాదమైన దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం వారికి కూడా ఉందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇక రెండో విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అంబేద్కర్ గారిని అవమానం చేయడమే కాదు, ఆయన్ని అభిమానించేవారిని ఎగతాళి చేయడం. అందుకనే ఆ వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి. అలాగే ప్రధాని మోడీ గారు అమిత్ షా గారిని మద్దతు ఇవ్వడం మానేసి ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఎం కోరుతా ఉంది. ఎగతాళి చేస్తున్నాడు అమిత్ షా గారు. తన తప్పుని తెలుసుకొని క్షమాపణలు చెప్పడం, పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కాకుండా ఈరోజు ఎదురుదాడి చేస్తున్నారు. అందుకనే వామపక్షాలన్నీ కలిసి 30వ తేదీన అమిత్ షా గారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపిస్తుంది. అలాగే అనేక మంది ఇతరుల సంఘాలు, సంస్థలు, పార్టీలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. వాటన్నిటికీ పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. అలాగే ఎన్నికల ప్రక్రియని అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుందని విమర్శలు వస్తుంటే ఆ విమర్శలను సరిదిద్దుకోవడానికి ఇంకా పారదర్శకంగా వ్యవహరించాల్సింది పోనిచ్చి ఇంకా సమాచారాన్ని కుదించే పద్ధతి, నిషేధించే పద్ధతి వ్యవహరించడం అనేది చాలా అన్యాయం. ఈరోజు ఎన్నికల కమిషన్ అనేది బీజేపీ పార్టీకి, ఎన్డీఏ కూటమికి తొత్తులాగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. వెంటనే ఆ నిబంధనల మార్పుల్ని ఉపసంహరించాలని చెప్పేసి కూడా సిపిఎం కోరుతుంది. అనేక మంది ప్రజాతంత్రవాదులు కూడా కోరుతున్నారు. ఈ విషయాలన్నింటినీ విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని, వీటి మీద ప్రజలను చైతన్యం చేసేదానికి కృషి చేయాలని, ఆ కార్యక్రమాన్ని సిపిఎం ఈ మహాసభల సందర్భంలో ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లాలని చెప్పేసి కూడా అనుకున్నది. మా అఖిల భారత మహాసభలు ఏప్రిల్ మొదటి వారంలో మదురైలో జరుగుతున్నాయి. ఈ లోపల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంలో ఈ రాజకీయ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా పార్టీ పూనుకుంటుంది. Even in Kerala, where an overall secular, peaceful atmosphere prevails, Vishwa Hindu Parishad people attacked Christmas celebration centered in a school in Palakkad district. In other parts of the country also there were instances. But interestingly, the Prime Minister visited a church in Delhi and met leaders of various Christian denominations. So on the one hand, Prime Minister and BJP pretends that they have an inclusive approach to different communities and religions. On the other hand, RSS and various organizations working, various organizations working under the umbrella of RSS, under the leadership of RSS, they are carrying out attacks. It doesn't include the instance of 200 churches being destroyed in Manipur. The 745 instances are apart from 200 instances of church attacks. So this is the situation. Not to speak of
attacks on Muslim minorities, not to speak of those who practice Hinduism, but they are secular. They protect minorities. Such people are also being attacked. Hindus are also attacked if they protect minorities. See, I don't want to take your time by speaking at this. So, రోటరీ యూత్ సర్వీస్ క్రీడా పోటీల్లో భాగంగా ఈరోజు పాలకొల్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాలకొల్లు వివిధ స్కూల్స్ విద్యార్థులకు చదరంగం పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గారు ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ క్రీడలు వినోదంతో పాటు మానసిక వికాసానికి పెంపొందించడంలో దోహదపడతాయి. ప్రతి ఒక్కరూ స్కూల్ స్థాయి నుంచి చదువుతో పాటు ఇటువంటి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. విద్యార్థులు చదువులోనూ క్రీడల్లోనూ బాగా రాణించి దేశానికి సమాజానికి ఉపయోగపడాలని ఆయన అన్నారు. రోటరీ క్లబ్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు క్లబ్ను అభినందించారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ముత్యాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి, మనలో ఉన్న ప్రతిభకు బయటకు తీయడంలో చదరంగం చాలా ఉపయోగపడుతుందని విద్యార్థులందరూ కూడా ప్రపంచ ఛాంపియన్ గుకేష్ను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీనివాస్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ యూత్ సర్వీస్ డైరెక్టర్ మద్దాల వాసు, క్లబ్ ట్రెజరర్ పాతబత్తులు సత్యనారాయణ, పాస్ట్ ప్రెసిడెంట్ ఇమ్మేడి రాజేష్, క్లబ్ సభ్యులు భీమన్న, సలాది రామచంద్రరావు, ముత్యాల శ్రీవత్సవ్, ప్రదీప్ పాల్గొన్నారు. పాలకొల్ రోటరీ క్లబ్ యూత్ సర్వీస్ చెస్ టోర్నమెంట్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్. ఎమ్మెల్సీ మరి మా స్కూల్కి మా సంస్థలకి ఎంత ఆప్తులైనటువంటి అంగారామారావు గారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ యూత్ సర్వీస్ డైరెక్టర్ మద్దాల వాసు గారు నేను స్వాగతిస్తూ, మరి వారికి మాకు వచ్చినటువంటి ఇక్కడ క్లబ్ సభ్యులు రామచంద్రరావు గారికి అలాగే మన కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాలు, క్రీడలు ముందుంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం యూత్ సర్వీస్ మంత్, గత సంవత్సరం అయితే కానీ యూత్ సర్వీస్ మంత్ అయితే 1 month పాటు కంటిన్యూ ప్రోగ్రామ్ చేయడం, కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ ఇయర్ వినూత్నంగా మంత్లీ 2 కార్యక్రమాలు చేసుకుంటూ ఎవ్రీ మంత్ కూడా ఈ రోటరీ క్లబ్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. దానిలో భాగంగా యూత్ సర్వీస్ క్రీడలు ఈ మంత్లో ఈరోజు చెస్, రేపు స్కిప్పింగ్, మెమరీ టెస్ట్, మ్యూజికల్ చెస్ లాంటిది పెట్టడం జరిగింది. ఈరోజు చెస్ 1 నుంచి 5th క్లాస్ వరకు కూడా సబ్ జూనియర్స్గా బాలికలకి 2, బాలురు 2, అలాగే జూనియర్స్ విభాగం నుంచి 6th, 7th విద్యార్థులు బాలికలు 2, బాలురు 2, హై స్కూల్ 8th, 9th, 10th సీనియర్స్గా బాలికలు 2, బాలురు 2 కింద విభాగాలుగా మేము ఈరోజు పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ ప్రతి విభాగం నుండి 1st, 2nd, 3rd ప్రైజులు కూడా ఇస్తాం. ఈ రోజు కంప్లీట్ అయిన తర్వాత రేపు సాయంత్రం 3:30కి ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఇంకా అంటే ఇక్కడ కొంత స్కూల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరి మిత్రులు వాసు గారు ఇక్కడ క్రీడల పోటీలు
పెట్టి నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ తరఫున ముచ్చర్ శ్రీనివాస్ గారికి, మన వాసు గారికి, సతీష్ గారికి, సత్యబాబు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విద్యార్థి దశ నుంచి కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉంది. పూర్వ రోజులు వేరు, ఇప్పుడున్న తరం రోజులు వేరు. ఇప్పుడు క్రీడల్లో నుంచి రాణించవలసిన అవసరం ఉంది. బాలులు కానీ బాలికలు కానీ దానికి అనుగుణంగానే మనం ఆ రకంగా సమాజంలో ప్రోత్సహించబడుతుంది. స్కూల్స్ కానీ లేకపోతే సంస్థలు కానీ దానికి అనుగుణంగానే ఇక్కడ ఈరోజు సెస్ పోటీలు, రేపు వేరే కార్యక్రమం ఇలా పెట్టడం కూడా చాలా సంతోషకరం. ఈరోజు పోటీతత్వం పెరిగిపోయింది. ఎడ్యుకేషన్లోనే కదా, క్రీడల్లో కూడా పోటీతత్వం పెరిగిపోయే పరిస్థితి కనపడుతున్నాం. ప్రతి రంగంలో కూడా మనం ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లోని విద్యార్థి దశ నుంచే రాణింపు కావాల్సిన అవసరం ఉంది. అందుచేత ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి రోటరీ క్లబ్ వారికి కానీ, మన మాంటెసరీ స్కూల్స్ యాజమాన్యం వారికి కానీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పిలిచి భాగస్వామ్యం చేసినందుకు మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పాలకొల్లు మెయిన్ రోడ్ గ్రామ సావరణలో ఉన్న కోస్టల్ బ్యాంక్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకొల్లు న్యూ లైఫ్ ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ 25 లక్షల రూపాయల వరకు ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకుండా ఇచ్చే ఏకైక బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ అని అన్నారు. అన్ని వ్యాపారులకు అవసరమైన రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. సహకరిస్తున్న ఖాతాదారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఖాతాదారులు పాల్గొన్నారు. చూడండి రండి సార్. లేదు మీకు ముందు మీరు మన అందరి బ్యాంక్ అయిన కోస్టల్ బ్యాంక్ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించిన మన ఖాతాదారులందరికీ కూడా ధన్యవాదాలు. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంకులో కలిసిపోయిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రధాన కేంద్రంగా సేవలు అందిస్తున్న ఏకైక కమర్షియల్ బ్యాంక్ కోస్టల్ బ్యాంక్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకుండా 25 లక్షల వరకు హౌసింగ్ లోను మరియు కళ్యాణమస్తుకు కోస్టల్ కళ్యాణమస్తు లోను, అట్లాగే చేపలకు, రొయ్యల సాగుకు, పామాయిలు, కొబ్బరి తోటలకు, హార్వెస్టర్ కొనుగోలుకు, అట్లాగే అట్లాగే
లోన్ కూడా మన కోస్టల్ బ్యాంక్ అందించబడుతుంది. మెరుగైన టెక్నాలజీతో యాప్ సర్వీసు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఆర్టీజీఎస్, నెఫ్ట్, సిటిఎస్ క్లియరింగ్ లాంటి డిజిటల్ సేవలతో ఖాతాదారుల మనసు గెలుచుకుంటుంది. చిన్న పెద్ద ఖాతాదారుల పొదుపు ప్రోత్సహిస్తూ ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తూ అనుబంధ సేవలు చేస్తూ గ్రామీణ చిన్న సహకార రైతులకు, చిన్న చిరు వ్యాపారులకు, స్వయం ఉపాధి కలిగిన వారికి బ్యాంకింగ్ సేవల ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రగతి పందులలో నడిపిస్తున్న బ్యాంక్ కోస్టల్ బ్యాంకు. ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో విశిష్ట సేవలు అందించి ఉన్నత పదవులు అలంకరించిన 5 దిగ్గజాలైనటువంటి డైరెక్టర్ బ్యాంకుకి ఎన్నుదనిగా నిలబడి ఎన్నో సవాళ్ళను అధిగమించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తమదైన ప్రతిభతో మన కోస్టల్ బ్యాంకును ఉన్నత స్థాయిలో నిలిపారు. మా కోస్టల్ బ్యాంక్ యొక్క ప్రత్యేక సేవలు, మా బ్యాంకులో నిష్పత్తి ఉన్న బ్యాంకు మా కోస్టల్ బ్యాంక్ అండి. అలాగే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిధినంగా పనిచేస్తున్న బ్యాంకు మన లోకల్ ఏరియా బ్యాంక్ అండి. అట్లాగే చెక్ క్లియరింగ్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ, ఈ సదుపాయాలన్నీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మేము వెసులుబాటు కల్పిస్తున్నామండి. అట్లాగే లాకర్ సదుపాయం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము అవకాశం కల్పిస్తున్నాము. సన్న చిన్నకారు రైతులకు మరియు కౌలు రైతులకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసుకోవడానికి భూ యజమాని లోన్ కూడా మనం బ్యాంకు ప్రోత్సహిస్తుందండి. కిరాణా వ్యాపారులకు, స్వీట్ బిజినెస్ వ్యాపారులకు, చిన్న వ్యాపారులకు కూడా మనం లోన్ ఇస్తున్నామండి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1466వ రోజు శ్రీ వర్ధినీడి నాగవెంకట ఫణికుమార్, శ్రీమతి శశినవ్య సాయిశ్రీ 4వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి పాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పేద రోగులకి మరి ప్రతిరోజు ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఆయన ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా ఏర్పాటు చేసి ఈ రోజుకి 1466 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ కార్యక్రమాన్ని చరవాణి అవనివ్వండి, ఇతర వాట్సాప్లో ఉండి, ఇతర కార్యక్రమాల ద్వారా, పేపర్ల ద్వారా అయితే ఉంటుంది, చాలామంది వ్యక్తులు చూసి ఈ పుణ్యకార్యంలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించమని చెప్పి అనేక మంది దాతలు మరి కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. ఆ దాతలందరికీ మేము నమస్కరిస్తున్నాం. ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ వర్ధినీడి నాగవెంకట ఫణికుమార్, శ్రీమతి శశినన్య సాయిశ్రీ గారు 4వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి వారు ఉచిత భోజనాలన్నీ పంపించడం జరిగింది. వారి జంట ఎప్పుడు కూడా ఆ చంద్రార్కో మరి అక్షరారామలింగేశ్వర ఆశీర్వాదాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ మరి ఎప్పుడు కూడా పేదలకి వారి ఆపన్నాస్తం అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారిని అభినందించి మరి ప్రోత్సహిస్తున్నారు. ఓకే. మరి మూపై కొట్టాలని చెప్పేసి
హెల్మెట్ చేయాలా? ఎందుకు? ప్లేట్ తీ, 2 ప్లేట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.